వాడి లవ్ బ్రేకప్ అయిపోయిందిగా పార్ట్నర్. మళ్ళీ వాడు లవ్ లో పడాలి ఇంకో అమ్మాయితో. ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ లవ్ చేయడు పార్ట్నర్. నో 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 ఫస్ట్ లవ్ కంటే సెకండ్ లవ్ చాలా ఈజీగా వస్తుంది. వాడికి వస్తుంది, వచ్చేలా చేస్తాం మనం. దేవత లాంటి ఒక అమ్మాయి, వాడు తన అందానికి దాసుడైపోవాలి. తను లేకుండా వీడు బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి కూడా వీడికి దూరం అయిపోవాలి. ఐ గాట్ ఇట్ పార్ట్నర్. ఆల్రెడీ ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ లోనూ ఓడిపోతే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు పార్ట్నర్? వాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. నో వే పార్ట్నర్. వాడు చాలా మంచివాడు, క్షమించి వదిలేస్తాడు. ఆర్ యు గేమ్? శంకర్ని ప్రేమలో పడేసే అందమైన అమ్మాయి ఎవరనే ప్రశ్న మా ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆ ప్రశ్నకి సమాధానమే మాయా. అమ్మని వెంటనే యుఎస్కి తీసుకెళ్లాలంటున్నారు. 15 లక్షలకి పైనే ఖర్చు అవుతుందంట. అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయడం అంకుల్? ఈ లోకంలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది మాయా. మీ అమ్మగారిని యుఎస్ పంపించవచ్చు. 15 లక్షలు కాదు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు. మీ అమ్మగారిని తప్పకుండా సేవ్ చేయొచ్చు. కానీ అందుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అంకుల్ మీరనేది అర్థమయ్యేలా చెప్పాం. ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కట్టేశారు. మీ అమ్మని యుఎస్ పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కథకి మేము రాసిన మొదటి సీన్ అదే. రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది. లేరా? ఇప్పుడు శంకర్ నీ వెనకే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ మాయా. బాయ్. ఐఎమ్ నర్సింగ్ ఐపీఎస్. ఇక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. దట్స్ ఫర్ యూ సార్. ఎస్కేప్ అయిపోయాడు. ఇక మీకు అమ్మాయి దొరకదు. I need my money! వీళ్ళందరూ మా ప్లేయర్సే. అంతా ప్లాన్ ప్రకారం చాలా కరెక్ట్గా జరిగింది. ముగింపు నాకు అనుకూలమైంది. I won the game!